నమస్తే. నటనకి అసూయ పుట్టేలా నటిస్తూ ఏ పాత్రకైనా ప్రాణం పోస్తూ ప్రతి పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తూ దిగ్గజ నటుల లిస్టులో తన పేరును పొందుపర్చుకుని ఎన్నో కోట్ల మంది ప్రేక్షకుల గుండెల్లో అభిమానాన్ని సంపాదించిన ఏకైక నటుడు లివింగ్ లెజెండరీ యాక్టర్ కోట శ్రీనివాసరావు గారు. మరి తన 40 ఏళ్ల నట ప్రస్థానాల్లో తన అనుభవాలను జ్ఞాపకాలను మనతో పాటు పంచుకోవడానికి ఇవాల్టి మన ప్రత్యేక అతిథిగా కోట శ్రీనివాసరావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి ఆయనతో కాసేపు ముచ్చటిద్దాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. వెల్కమ్ టు 10 టీవీ. ముందుగా మీకు 10 టీవీ తరపున నా తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అండి. ధన్యవాదాలు సార్. నాకు ఒకటి అడగాలనుంది. అంటే పుట్టినరోజు మీరు అంటే నట జీవితంలో అడుగు పెట్టినప్పుడు ఎలా జరుపుకున్నారు, ఇప్పుడు ఎలా జరుపుకుంటున్నారు? ఇప్పుడు నేను ఏం తేడా లేదండి. మీరు టీవీకి వచ్చి ఇంటర్వ్యూ తప్ప నేను ఇంటి దగ్గర ఏం చేయనండి, ఏమీ చేసుకోను. వీలుగా ఉంటే దేవుడి గుడికి వెళ్తా, వెళ్ళి నమస్కారం చేసుకొస్తా పొద్దున్నే. అది నేను చేసేది. అప్పుడు చేసేవాడిని, ఇప్పుడు చేసేవాడిని. ఓకే సార్. అంటే మిమ్మల్ని చూస్తుంటే 700కు పైగా చిత్రాలు నా కళ్ళ ముందు కనిపించినట్టే అనిపిస్తూ ఉన్నాయి. దాదాపు 40 ఏళ్ల నట జీవితం. ఒక్కసారి ఇంట్లో అలా కూర్చున్నప్పుడు, ఒక్కసారి ఆలోచనల్ని నెమరు వేసుకుంటున్నప్పుడు ఇన్ని సినిమాలు చేశారు, ఎలా అనిపిస్తూ ఉంటుంది సార్? ఇన్ని సినిమాలు చేశాను, వీటన్నిటికంటే నేనేంటి ఇలా అయిపోయాను, ఖాళీగా ఉన్నాను ఏంటని అనిపిస్తుంది. చాలా బిజీగా ఉన్నటువంటి మనిషిని. తర్వాత పొజిషన్లో తేడా ఏంటంటే మిగిలిన వీటికి ఆఫీసులో ఉంటే నీ రూము, నీ నలుగురే ఉంటారు. ఇప్పుడు షూటింగ్ అనేటప్పటికి ఎప్పుడు 100 మంది ఇలా ఎదుర్కొన్నా ఉంటారు. అవును సార్. చాలా మాట్లాడుకోవడం చేయడం, ఆ అట్మాస్ఫియర్ పోయింది. పోయేటప్పటికి వెంటనే ఇంట్లో కూర్చోవడం, ఏదైనా ఉంటే ఎప్పుడన్నా చూస్తే ఇట్లాగే టీవీ ప్రోగ్రామ్ ఏదైనా చూడటం, లేదంటే మా ఆవిడతో మాట్లాడుకోవడం, 4 తిట్లు తినడం. అంటే ఏ గోళ ఏముందండి. అదే ఒక స్మరణాళ్ళు వస్తూ ఉంటారు ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చి, ఏదో తాత ఏదో అని మరి కాసేపు అంతే. అప్పటికి నేను బాగా ఏదో కోల్పోయాననే భయం ఉంటుంది నాకు. ఎందుకని సార్? అది ఏమిటో చెప్పలేనండి. ఏంటంటే ఇదే ఒంటరితనం. అందుకనే ప్రతి వాళ్ళని నేనేం సిగ్గుపడినండి, ఇప్పటికి కూడా వేషం ఉండయా, చేసి పెడతాను ఏదన్నా నాకు తగ్గది అంటూ ఉంటా. అంటే ఏదో కాలక్షేపం, నెలకు 10 రోజులు పనిచేసామనుకోండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేసాం అనేటువంటి ఒక తృప్తి. అంతేగాని అది వాళ్ళ అవసరమయ్యి జీవనాధారం ఇబ్బంది పడింది అనేది లేదండి. భగవంతుడు ఏదో అంతా దయదలిచి నా క్వాలిఫికేషన్ కంటే నాకు 100 రెట్లు ఎక్కువ ఇచ్చాడు. అవును సార్. కాబట్టి అంటే ఎట్లా చేయాల్సిన అవసరం లేదు, ఎట్లా అవకాశం ఉంటే ఎట్లా అంటాం అంతే. నా పాలసీ అంతేనండి. మా గురుగారు నేను బ్యాంక్లో పనిచేసినప్పుడు మాకు నేర్పింది కూడా అంతే. లక్ష్మీనరసయ్య గారని మా యూనియన్ లీడర్ గారు ఉండేవారు, చాలా మంచి వ్యక్తి. ఆయన అంతా లివ్ అండ్ లెట్ లివ్, నువ్వు బతుకు 10 మందిని బతికించు అనేటువంటి పాలసీ. ఇప్పుడు సినిమా అవకాశాలు ఎలా ఉన్నాయండి? మరి తగ్గిపోయాయి అంటే బాగా తగ్గిపోయాయని అనుకుంటున్నారా లేదా? తగ్గిపోయింది అంటే 2 కారణాలండి. ఒకటి నా వయసు, ఫస్ట్ పాయింట్. ఇప్పుడు రేపు 10వ తారీఖు 73 వస్తుంది. 1944 నా బర్త్ ఇయర్. నాకు వేషాలంటే ఇదివరకులాగా ఇప్పుడు ఫోటోలో కనపడుతున్నాను కదా, కింద పడి మీద పడి కొట్టుకుని అవి చేయలేను. తర్వాత అందువల్ల అది రెండోదండి పెద్ద ఇది ఏమిటంటే, ఇవాళ తెలుగు సినిమాలో అమ్మ, అక్క, బాబాయ్, మా అమ్మ, తాత అసలు ఈ వేషాలు లేవు. ఇప్పుడు తెలుగు సినిమా అంటే ఊరికే పేరు ఏమిటండి, తెలుగు వారికి అవార్డు రావట్లేదు, అది రావట్లేదు అంటారు. అసలు నువ్వు తెలుగు సినిమా తీస్తే కదా అంతే. మరి మలయాళ వారు మరి నేషనల్ లెవెల్లో వెళ్తున్నారంటే వాళ్ళు మలయాళం సినిమా తీస్తారు. మొత్తం మలయాళం వాళ్ళని పెట్టుకుని చక్కగా చేసుకుంటారు. మన వాళ్ళంతా అట్ట కాదు కదా. కొన్ని సినిమాలు చూస్తుంటే హీరో ఏడి డబ్బింగ్లో యాక్ట్ చేసినట్టు ఉంటుంది. బతుకు తెరుగు కోసం నువ్వు ఇంగ్లీష్ నేర్చుకో, తప్పేం లేదండి. ఇంగ్లీష్ కాదు ఇంకోటి నేర్చుకోవాలని నేర్చుకుంటాం. కావాలని చెప్పి పిల్లలకి ఏంటో సంస్కృతం అని పెట్టి చదవటం రాదు, వాళ్ళు వాళ్ళ పేపర్కి ఆన్సర్ సాంస్క్రిట్లో రాయరు. ఎందుకు చదవటం ఏంటంటే మార్కులు వేస్తారు.
పేపర్ కాపీ చేసేస్తే చాలు మార్కులు పడిపోతాయి. అంతే, అలా వంచన చేసుకోవద్దు అంటున్నాను. ఓకే. మాతృత్వాన్ని మర్చిపోవడం తప్పు కదా. నేను పరభాష, నేను ద్వేషం కాదు, మాతృభాష అభిమాని. అదండి. ఇప్పుడు మా మనవాళ్ళు ఉన్నారు, ఒకడు 9th క్లాసు, ఒకడు 5th క్లాసు, మా అబ్బాయి కొడుకులు. చక్కగా ఇంట్లో అంతా మేమంతా తెలుగే మాట్లాడుకుంటాం. వాడు ఎవరైనా ఫోన్ చేసి ఎవరైనా ఫ్రెండ్ మాట్లాడుతుంటే ఇంగ్లీష్లో మాట్లాడుకుంటాడు. అంటే ఇప్పుడు స్వయంగా తల్లిదండ్రులే ఇంగ్లీష్లో మాట్లాడమని చెప్తున్నారు కదా. అదేనండి, నేను ఇందాక చెప్పాను కదా, అమ్మ జన్మనిచ్చిన తల్లే అమ్మ అని పిలిపించుకోవడానికి సిగ్గుపడుతుంది, మమ్మీ అనమంటుంది. ఎలా నీకు ఏంటి నీకు అవసరం అది? పోనీ చదువుకున్నారు పెద్దవాళ్ళు ఎవరో ఏదో అవసరం అనుకోండి, మామూలు వాళ్ళకి ఏమొచ్చింది అంటున్నాను నేను. అంటే మారుతున్న ట్రెండ్కి తగ్గట్టు మనము మారాలి అంటుంటారు. మరి ఇతర భాష వాళ్ళు మిగిలిన వాళ్ళు మారలేదే మనకు. మళ్ళీ ఇప్పుడు టెమిలియన్స్ ఉన్నారు, అన్నాను కాదన్న ఏమనుకోవద్దు. అమెరికా నేను చాలాసార్లు వెళ్ళాను, అక్కడ ఇద్దరు టెమిలియన్స్ కలిస్తే వాళ్ళు చక్కగా అరవలోనే మాట్లాడుకుంటారు, ఏ భాష మాట్లాడుకోరు. మన తెలుగు వాళ్ళు ఇద్దరు కలిస్తే వాళ్ళకు వచ్చిన భాషలు అన్నింటిలోనే మాట్లాడుకుంటారు తప్ప తెలుగు మాట్లాడుకోరు. ఏమిటది? అన్నప్పుడు మాతృభాష అనకండి, వేస్ట్ కదా. అట్లప్పుడు ఎందుకు ఈ తెలుగు పుస్తకాలు ఇవన్నీ వేస్ట్ కదా, టీచర్లు బారండి. అది నేను చెప్పేది. ఇప్పుడు వచ్చే సినిమాల్లో ఎక్కడ లోపం జరుగుతుందంటే టాలెంట్ లేక ఇలా జరుగుతుందా, లేకపోతే టాలెంట్ ఉన్నా కూడా దాన్ని వాడుకోలేకపోతున్నారా? ఇప్పుడు అసలు టాలెంట్ ఉన్న వాళ్ళు సినిమా తీస్తే కదండి. రామనాయుడు గారు నిన్నటిదాకా ఎందుకు సినిమాలు తీయలేదు? వాళ్ళ అబ్బాయి ఎందుకు తీయట్లేదు? జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు ఎందుకు తీయట్లేదు? పిఏపి సుబ్బారావు ఎందుకు తీయట్లేదు? వీళ్ళందరూ మహానుభావులు. కనీసం 25 కంపెనీలు ఉన్నాయి మంచి పేరున్నటువంటివి, విజయవాహిని సంస్థ, ఇవన్నీ ఏమిటి ఎందుకు తీయట్లేదు? వాళ్ళ యొక్క పరుగు పోతుంది. ప్రొడ్యూసర్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. సినిమా నిర్మాత అంటే వ్యాపారంగానే తీసేవారు, కానీ సినిమా తీసేవారు. అది ఇప్పుడు అట్లా కాదు కదా, కేవలం వ్యాపారం. ఇప్పుడు అందులో ఈ బీటెక్లు వచ్చారు, మిడతలు దండు పడ్డారు తెలుగు ఇండస్ట్రీలో. ఏం చదువుకున్నారంటే బీటెక్ అండి. ఆయన మా ఉంటే 25 ఏళ్ళు ఉంటాయి. ఇదేంటే ఆయన బీటెక్ చదివి ఇటు వచ్చాయంటే డైరెక్షను. ఎన్నేళ్ళు అయింది నువ్వు వచ్చి? సంవత్సరం అయిందండి, 2 years అండి. ఎన్నో సినిమా? 3వ సినిమా. ఏంటి అంటే సబ్జెక్ట్ ఉందండి, ఇక ఏదో టెంపరీగా వస్తుంది కదా అని ఇక్కడ ఏదో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తాను, బట్ ఐ గాట్ మై ఓన్ సబ్జెక్ట్ అండ్ ఆల్ దీస్ థింగ్. ఏం తెలుసు సబ్జెక్ట్ అతనికి? అదండి నేను చెప్పి. ఇదివరకు అట్లా కాదు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే రచయిత అంటే రచయితే, అన్నీ వాళ్ళు చేసి ఒకళ్ళిద్దరు తప్ప అన్నీ వాళ్ళు చేసుకోవడం అనేది లేదు. ఇప్పుడు రాఘవేంద్ర గారు ఉన్నారండి, గ్రేట్ డైరెక్టర్. మరి ఆయన తెలియదా ఈ డైలాగ్ ఇట్లా ఉంటే బాగుంటుంది, ఎంతవరకు ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని తెలియదా? మరి ఆయన రచయితను ఎందుకు పెట్టుకుంటున్నారు? ఊహలు, ఓ థాటు, ఓ పాయింట్ మీద నీ ఊహ నా ఊహ ఇంకోటి ఊహ, నలుగురు మాట్లాడుకోవడానికి. ఏమీ తెలియకుండా నేను ఏదో అనుకున్నాను అనుకోండి, నాకేమనిపిస్తుంది? అదే మంచి అనిపిస్తుంది. అవునా కాదు? ఎవరండి ఈ పెన్ను కాగితం పుట్టి రాసేది? ఇవాళ రేపు ప్రతివాడు ల్యాప్టాప్ టిక్ 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 అని కొడుతుంటారు. మాటలో పెట్టే ల్యాప్టాప్ దొబ్బామనుకోండి మనం, 10 రోజులు సినిమా అయిపోద్ది. బాబు కిందసారి మీసం ఇట్లాగే ఉందా అంటే 1 minute సార్, ఇలాగే ఉందండి. ఏం చెప్పండి? అది కాదు, తప్పది. అంటే మెకనైజేషన్ అయింది, అంతా ఉంది, అడ్వాన్స్డ్ టెక్నిక్ అంతా ఉంది. ఇవి అర్థమైన వాటికి వాడుకోకూడదు దాన్ని. అది నేను చెప్పేది. మనం పెట్టే డబ్బు అసలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు, ఏమిటి, ఇవాళ ఏం చేస్తున్నారు, రేపు ఏమిటి అనేది వాళ్ళకి తెలుసండి. ఇప్పుడు నిర్మాతకి ఏం తెలియదు కదా, ఒకటే తెలుసు, ఓపెనింగ్ రోజు మైక్ పట్టుకుని చాలా భారీ చిత్రం తీస్తున్నానండి, 35 కోట్లు అవుతుంది, 45 కోట్లు అవుతుంది. ఎవరు చెప్పమన్నాడు? ఎవరు దిమ్మన్నాడు? మనం దిమ్మన్నామండి. ఎవరు చెప్పాలి? ఎందుకు చెప్పాలి? అవి ఈరోజు రాఘవేంద్ర గారు అంత తీసుకుంటారు తెలుసా మనకి? తెలియదే. కృష్ణ గారు అంత తీసుకుంటారు తెలియదు, రామారావు గారు అంత తీసుకుంటారు తెలియదు. మరి వాళ్ళు ఎందుకు చెప్పుకోలేదు? ఎప్పుడన్నా మాటలు వేస్తే మనలాంటి వాళ్ళు 4 కూర్చున్నప్పుడు 10 లక్షలు అయిందా సినిమాకి ఆ రోజుల్లో అంటారు. అంతే తప్ప 10 లక్షలు పెట్టి సినిమా తీస్తున్నాను ఎవడు చెప్పడు. చెప్తున్నానండి. ఇప్పుడు ఏంటంటే ఈ ఏమంటారు, ఎక్స్పోజర్స్ ఎక్కువైపోయినాయి. ఎక్స్పోజర్ ఎక్కువైపోయింది, చేసేది ఎంత చెప్పుకునేది ఎక్కువ, అది తప్ప విషయం తక్కువ.
చెప్పండి మీరు మంచి సినిమాలు చెప్పండి, సంసారపక్షంగా ఉండేటువంటిది. అవి కూడా వేళ్ల మీద లెక్క పెట్టుకునేలాగే ఉంటాయి. ఉంటాయండి. ఏదైనా ఒకటి అరా ఉంటే ఎందుకు ఆటలేదు? తెలుగు సినిమా తీస్తే ఆటలేదా? ఇప్పుడు మొన్న ఏదో ఆ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సినిమా తీశారు, వాళ్ళ ఎందుకు ఆడదండి? అంటే నేను చెప్పేది ఎక్స్పీరియన్స్ ఉండాలి, అవగాహన శక్తి. నీకు పెద్ద బిఏలు గీఏలు చదవక్కర్లేదండి. ఏదైనా ఒక సమస్య చెప్పినప్పుడు దాన్ని అర్థం చేసుకునేటువంటి జ్ఞానం ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది నీకు? రాను రాను పెద్దలతో 10 మందితో కూర్చుని పని చేసినప్పుడు 10 మంది దగ్గర వస్తుందండి. ఇప్పుడు ఒక కుటుంబంలో ఏదైనా ఒక ఇబ్బంది వచ్చిందండి, ఆ ఇబ్బంది మీద నాన్న ఎలా ఆలోచిస్తాడు, తల్లి ఎలా ఆలోచిస్తుంది, బాబాయ్ ఎలా ఆలోచిస్తాడు, తాత ఎలా ఆలోచిస్తాడు, మామయ్య ఎలా ఆలోచిస్తాడు అనేటువంటిది ఎవరికన్నా ఉందే చెప్పండి ఇప్పుడు? లేదండి. మరి అసలు సమస్య లేదు కదా. ఫస్ట్ హాఫ్ వరకు ఏరా అంటే ఏరా అనుకోవడం, హీరో హీరోయిన్లు ఇద్దరు లవ్ చేసుకోవడం, నేను మ్యారేజ్ చేసుకున్నారంటే ఒక్క నిమిషం అప్పటిదాకా చెప్పదు. నేను ఎవరో నీకు తెలుసా అంటే బలాలవాడి పేరు. అక్కడి నుంచి డడా అని వాడు విమానంలో దిగటం, కొట్టుకోవడం, వీడు కొడితే ఫ్యాక్టరీ చిమ్నీలు పడిపోతుంటాయి. మరి ఇది న్యాచురల్ అంటే మనం ఏం చేస్తాం ఇక దాన్ని? సినిమా ఇట్ సెల్ఫ్ ఇట్ ఇస్ ఏ మేక్ బిలీఫ్ అండి. సినిమా అంటేనే మేక్ బిలీఫ్, నమ్మించడం. అంతేగాని రియల్గా పడి రోడ్డు మీద కొట్టుకోమని అక్కడ లేదు. 6 ప్యాకులు చేసి ఎవరు చెప్పన్నాడు? ఎన్టీ రామారావుకి ఉన్నాయండి 6 ప్యాక్స్? కృష్ణ గారికి ఉన్నాయా? సోమన్ బాబు గారికి ఉన్నాయా? చిరంజీవి గారికి ఉన్నాయా? ఎవరికి ఉన్నాయి? ఎవడుగా మొత్తం మొహం అంతా పాడైపోయి ఇవి పెట్టేసుకుని బక్క చిక్కిపోయి 6 ప్యాక్ అని అది చూపించుతుంది సినిమా. అంతేగాని కథలేదు ఏముండదు. రామారావు మరి పౌరాణిక వేషాలు వేస్తే కృష్ణుడు వేసిన, దుర్యోధనుడు వేసిన 6 ప్యాక్స్ వేరుబడితో చేసేవాడు ఎట్లుండేవాడు? అంటే ఇప్పుడు అలా చేస్తే ఇప్పుడు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారు. అది మీ తప్పండి అంటున్నాను. యాక్సెప్ట్ చేయరని నువ్వెందుకు చెప్తా ఉంటున్నాను? నువ్వు ఎవడ చెప్పడానికి? నువ్వు తీయసలు ధైర్యం ఉంటే ఎందుకు యాక్సెప్ట్ చేయరు? ఓ 10 సినిమాల్లో 1, 2 చేయకపోవచ్చు, నువ్వు తీత సరిగ్గా లేకపోవడం వల్ల. అసలు నువ్వు తీయకుండా నువ్వు ప్రజలు యాక్సెప్ట్ చేయరంటే ఎట్లా? తప్పు కదా అది. ప్రజలదే ఉందండి, నువ్వు చూపించేది అది తప్పు రెండోది లేదు నా దగ్గర. అదే చూస్తున్నారు, ఓహో ఇదే అనుకుంటున్నారు. అంటే ఒకప్పుడు హిట్స్ ఎక్కువ ఉండేటివి, ఫ్లాప్స్ చాలా తక్కువగా ఉండేటివి. కానీ హిట్స్ ఒకప్పుడు సినిమాలు హిట్ అంటే బాగా హిట్ అయ్యేటివి, చాలా తక్కువగా సినిమాలు ఫ్లాప్ అయ్యేటివి. కానీ ఇప్పుడు చూస్తే మ్యాక్సిమం ఫ్లాప్ అవుతున్నాయి, చాలా తక్కువగా హిట్లు నమోదవుతున్నాయి. అంటే కథను బట్టి ఒకప్పుడు హీరోని తీసుకునేవారు, బట్ ఇప్పుడు హీరో చుట్టూ కథ తిరుగుతుంది. దీనివల్ల ఇలా జరుగుతుందంటారా? ఒకటని కాదమ్మా, మెయిన్ మీరు చెప్పింది కారణం అదే. ఇప్పుడు ఏంటంటే టైటిల్ దగ్గర నుంచి శుభం కార్డు దాకా హీరో యాక్ట్ చేస్తున్నారు. ఆయన పక్కన వచ్చి క్యారెక్టర్లు యాడ్ అవుతున్నాయి తప్ప ఆయన సపరేట్గా ఉండి వచ్చేవాళ్ళు కాదు. ఇదివరకు చూడండి, రేలం గారు, రమణారెడ్డి గారు, గిరిజి గారు, పేకేటి శివరావు గారు, వీళ్ళందరూ కమెడియన్స్ ఉండేవారు. బట్ వాళ్ళ కామెడీ ట్రాక్ ఉన్నా వాళ్ళ క్యారెక్టర్ కథకు లింక్ అయి ఉండేవి. అవునండి, కథకు సపోర్ట్ ఉండేవి. ఇప్పుడు అట్లా కాదు కదా. ఏం లేదండి, కామెడీ ట్రాక్ బ్రహ్మానందం గారిని వారిని పెట్టి చేస్తున్నాం. ఎందుకండి ఎంత పెడుతున్నారు? పాపం ఆయన చెప్పకుండా ఆయనదే ఉంది. ఆర్టిస్ట్ ఏం చేస్తారంటే నువ్వు ఏది చేస్తే అది చేస్తాడు, నువ్వు ఏది చేయమంటే అది చేస్తారు, ఆ డబ్బులు అడిగి తీసుకుని పోతాడు. మంచి వేషాలు మంచి నటుడు అనుకున్నప్పుడు మంచి వేషం చేయించుకోవడం నీ ధర్మం. నేనేమి రోజు వేషం వేయబడి నేను అన్నాం కదా, నాకుండదు 4 వేషాలు వేయాలని. అలాగే ప్రతి నటుడికి ఉంటుంది, ఎందుకు ఉండదండి? నటుడు అన్నవాడికి, గాలిగా వచ్చినవాడికి కాదు. ఇప్పుడు సినిమా ముఖ్యం కాదండి, క్యారవాన్లు, మేకప్లు, లైట్లు, కుర్చీలు, అసిస్టెంట్లు, ఇవి తప్ప అసలు వేషం చెప్పేవాళ్ళు లేదు, వేషం మీద కాన్సన్ట్రేషన్ లేదు. సినిమా తీయాలండి, సినిమాని తీయకుండా నువ్వు బజార్ని పడేసి ఓపెన్ చేసేసి. ఇప్పుడు చూడండి, నీకు ఇదివరకు గ్రూప్ డాన్సర్ అండి నేను అనేవారు. ఆ గ్రూప్ అనేది అవసరం ఏదంటే ఒక పాటకు పెట్టేవారు, ఒకటికో రెండింటికో, ఏదైనా పాటకు అవసరం అయితేనే. ఇప్పుడు ఏంటంటే ఎవరు లేని చోట మన ఇద్దరం ఒకటే అంటారు, వెనకాల 70 మంది ఉంటారు కదండి. మరి ఆ మాట అంటే అదే చూస్తున్నారంటే నువ్వు అదే చూపిస్తుంటే ఏం చేస్తాడు? ఇప్పుడు 9th క్లాస్ 10th క్లాస్ చదివే పిల్లలు అవి చూస్తున్నారు అనుకోండి, ఓ ఇదే అనుకుంటారు కదా, వాళ్ళకేం తెలుసు? అది నేను చెప్పేది. మనకు బాధ్యత ఉందండి. సినిమా తీయటం
వ్యాపారం నువ్వు చేయటం కాదండి, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, అది మర్చిపోకూడదు మనం. అది ఓకే. ఇప్పుడంటే టీవీ ఛానల్స్ వచ్చేసిన తర్వాత నాలంటాడు ఓపెన్గా మాడుతున్నాడు, కానీ అసలు సినిమా గురించి ఎందుకు మాట్లాడాలి, అసలు బయట మాట్లాడకూడదు. అప్పుడు అట్లా ఉండేది, ప్రైవసీ ఒక పద్ధతి ఉండేది. ఇప్పుడు ఏమి లేదు కదా. ఇప్పుడు పేపర్స్ వస్తాయి, ఛానల్స్ వస్తాయి, నా క్యారెక్టర్ కంటే నా పర్సనల్ క్యారెక్టర్ల గురించి ఎక్కువ ఉంటుంది న్యూసెన్స్. రాత్రి 5 మెట్లు ఎక్కుతూ పడ్డా అంటే కోట చిన్న అవసరం, నిజంగానే పడ్డారా, తాగి పడ్డాడా, లేకపోతే ఎవరైనా తోసారా, ఏది మీది, మీకు రేటింగు, ఇలాంటివి. ఇవి అంటే కోపం వస్తుందండి ఇలాంటి. ఇదిగో ఇట్లాగే మారుతాను నేను, అంతే తప్ప నేను ఎవరిని మాత్రం ఎందుకంటే అని చెప్పి. అంతే సార్, నిజాలు చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేయాలి కంపల్సరీ. తప్పేదే ఉందండి మాట. ఇప్పుడు నన్ను ఎవడని తిట్టారనుకో, ఓహో నేను మాట్లాడాను కాబట్టి తిట్టాడు, అతని పని నచ్చలేదు, అంతే అనుకోవడమే. ఓకే సార్, ఇప్పుడు ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన మీరు నటించిన సినిమాల నుంచి మిమ్మల్ని చూస్తుంటే మొదట్లో ఎన్నో వైవిధ్యమైన, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వైవిధ్యమైన క్యారెక్టర్స్ చేశారు. ఎన్నో మంచి మంచి రకాల పాత్రలు మీ దగ్గరికి వచ్చాయి, వాటిని అత్యద్భుతంగా పోషించారు. మీరు తప్పితే ఆ క్యారెక్టర్లు ఇంకా మేము ఎవరిని ఊహించుకోలేం, అలాంటి పాత్రలు చేశారు. కానంటే తెర మీద మిమ్మల్ని చూసినప్పుడు ఎవరు ఏ ప్రేక్షకుడు కూడా అనుకోరు, అంటే కోటా శ్రీనివాసరావు కూడా కొన్ని కష్టాలు పడ్డారు అని. వాటిని అన్నిటి కూడా అంటే మీరు పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని చాలా బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ వెళ్ళారు. అంటే ఎలా సాధ్యమైంది, అంటే మీరు ఏ విధంగా బ్యాలెన్స్ చేసేవారు రెండింటిని? నాకు గొప్పతనం ఏం లేదండి, అంతా భగవంతుడి దయ. ఓ పక్క కీర్తి ప్రతిష్టలు ఇచ్చాడు, ఇంకో సైడ్ ఏమో మొత్తం ఇబ్బందులన్నీ ఇచ్చాడు. అన్నిటికంటే భగవంతుడు ఎందుకన్నానంటే ఈ రెండింటినీ తట్టుకునే శక్తి ఇచ్చాడు. అది ఆయన ఇచ్చింది, నాదేం కాదని నేనేం ప్రాక్టీస్ చేయలేదు. యథార్థంగా నన్ను మా అబ్బాయి అనేవాడండి, చూసారా వేషం అనేవాడు ఏదైనా చేస్తే. అందరూ ఓహో ఓహో అంటుండేవారు, అవునరా బాగుందని. మీ గురించి మీకు తెలుసా అన్నాడు, నాకేం తెలియదురా అన్న. అదే మీ సక్సెస్ అన్నాడు. ఓకే, అదే మీ సక్సెస్ అన్నాడు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. యథార్థంగా ఇప్పుడు ఇట్లా ఇంత ఈ క్యారెక్టరు ఇటు చేయటం వల్ల ఇంత పేరు వస్తుంది, నాకే బ్రెయిన్లో యథార్థంగా మీరు నమ్మండి నాకు అసలు ఏ క్యారెక్టర్ గురించి ఉండదండి. ఇచ్చారా చేశానంతే. అందుకనే నాకు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ సినిమా సక్సెస్తో నా క్యారెక్టర్లు కూడా ఇమిడి ఉంటాయి. అవును సార్, ఆ సినిమా సక్సెస్లో నా వేషం కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. అది నాకు భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప విశేషం. మీరు నటించడం ప్రారంభించినప్పుడు దాదాపు 20 గంటలకు పైగా నటించారని మేము విన్నాం. అంటే మీరు ఎప్పుడు అంటే టయర్డ్గా ఫీల్ అవ్వలేదా సార్? అంటే అన్ని గంటలు పనిచేసి పడుకోవడానికి ఫీల్ అవుతారండి. ఒక్కొక్క రోజున 3 స్టేట్లలో పనిచేసేవాడిని. అబ్బాబా, పొద్దున హైదరాబాద్, మధ్యాహ్నం చెన్నై, రాత్రి బెంగళూరు. ట్రావెలింగ్ మొత్తం ప్రయాణమే సరిపోతుంది కదా సార్? 3 గంటల యాక్టింగ్, 1 గంట ట్రావెలింగ్, 3 గంటల యాక్టింగ్, గంట ట్రావెలింగ్. అబ్బా, అప్పుడు కాల పరిస్థితి అలాంటిదండి. అప్పట్లాగే సినిమాలు అరగంట గంట కాదు కదా. అప్పుడు ఎవరికైనా కాల్ షీట్ ఇచ్చామంటే పక్కాగా ఉండేది. అంటే ఇక బాబు మోహన్ గారి గురించి చెప్పుకుంటే, మీరు ఇందాక అన్నట్టు మీరు ఆయన నటించిన ప్రతి సినిమాలో మీరు తనడం ఉంటుంది కంపల్సరీగా. అంటే ఈ క్యారెక్టర్ చేసినప్పుడు మేము చూసుకొని బాగానే నవ్వుకుంటాం. అక్కడ సెట్లో అసలు ఎలా ఉండేది సార్ ఈ క్యారెక్టర్, అంటే ఈ సీన్ మీరు పోషించేటప్పుడు? అసలు అక్కడ నవ్వేస్తుండేవారండి అన్నిసార్లు తంతు షార్ట్ అవ్వగానే నవ్వేస్తుంటారు. ఎప్పుడైనా బాబు మోహన్ గారు కొంచెం గిల్టీగా ఫీల్ అవ్వడం జరిగిందా, అలా తంతున్నారు నన్ను ఏంటి మాటి మాటికి? చాలా మంచివాడండి, చాలా మంచివాడు. అసలు అంటే దెబ్బ తగిలేదు కాదండి, అట్లా టచ్ అవ్వడం పడిపోయాడు వెళ్ళి. అంటే అంత టైమింగ్ ఉంది ఆ విషయంలో అతనికి. అందువల్లే అన్ని క్యారెక్టర్లు చేయగలిగాం మీ ఇద్దరం, ఒకళ్ళకొకళ్ళు అవగాహన. ఓకే అండి, ఇప్పుడు ఒక బైట్ చూద్దామండి. కోటన్నా హ్యాపీ బర్త్డే. మరి అదే వచ్చాను కదా, రాకుండా ఉంటానా? మా కోటన్న ఇక్కడ టీవీలో మాట్లాడుతుండని తెలిసి గబగబా ఉరికొచ్చినన్నా, అన్నా హ్యాపీ బర్త్డే. నా పక్కన కోటన్న ప్లేస్లో ఎవరన్నా యాక్ట్ చేసినప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. అది నేను కూడా చాలా సందర్భాల్లో కోటన్న నువ్వు ఉంటే బాగుండేది ఆ క్యారెక్టర్ అని చెప్పేవాడిని. కోటన్న కూడా ఏంటోరా చేసినట్టే లేదురా, నువ్వు ఉంటే బాగుంటుందిరా టగ్గఫర్ అని అనేవాడు. అది ఎట్లా కలిసిందో మా ఫ్రెండ్షిప్, మా కలయిక నటనలో
మంచి జంటగా పేరు పడ్డాము. నిజంగా పూర్వజన్మ సుకృతమే. ఈ ముఖ్యంగా బావమరిదిలో నేను ఉరి వేసుకునే సీన్ ఒకటి ఉంటుంది. నాకు ఉరి వేస్తాడు కోటన్న. అది ఫస్ట్ డే నాకు ఎందుకో తృప్తిగా అనిపించలా. మధ్యాహ్నం దాకా షూట్ చేశాము, ఒక హాఫ్ డే. ఇక నేను కొద్దిగా ఫీలింగ్లో పడిపోయాను. నేను సరిగ్గా చేయలేదా, నాకు ఎందుకో తృప్తి అనిపించట్లేదని నైట్ అంతా ఆలోచించి చెప్పేసిన పోయి డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, సార్ ప్లీజ్ ఇది సీన్ మళ్ళీ చేద్దాం, నాకెందుకో తృప్తిగా లేదు అంటే. ఒక షాట్ అంటే ఒక మాట, కానీ సీన్ మళ్ళీ చేద్దాం అంటున్నాను నేను. అంటే ఒక హాఫ్ డే అంటే లక్షల రూపాయలు షూటింగ్ కనుక ఆ హాఫ్ డే విలువ చాలా ఖరీదైంది మా కాల్ షీట్. సరే కోటన్నకు చెప్పిన చిన్నగా అన్నా అంటే ఎలాగరా బాగానే ఉందిరా అన్నారు. కానీ ప్రొడ్యూసర్ డైరెక్టర్ కూడా చెప్పేసరికి వాడికి ఇష్టం, వాడు పాపం వాడికి సాటిస్ఫాక్షన్ లేకుండా చేద్దాం నేనైతే చేస్తా అంటే ఎలాగరా బాగానే ఉందిరా అన్నారు అని చెప్పేసిండట. మళ్ళీ ఎరా రీషూట్ అంటగా సరేరా అన్నాడు. వచ్చాడు, షూట్ చేశాము, బ్రహ్మాండంగా చేశాము. అరే బాగుందిరా, నిన్నటి దాని మీద బాగుందిరా అన్నాడు. అంటే అంత స్పోర్టివ్గా ఉండేది మా 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 కాంబినేషన్. మా కోటన్న లాంటి నటుడితో మరి చాలా సినిమాలు చేయాలనేది, కానీ కాంబినేషన్ కుదరట్లేదు, మంచి క్యారెక్టర్స్ రావట్లేదు. అందుకని మేము కనపడలేకపోతున్నాము. ఆఖరి శ్వాస వరకు మేము రెడీ అండి, వేషాలే రావాలి మా దగ్గరికి, మేము రెడీ, గాడ్ బ్లెస్ యూ అన్న. అంటే బాబుమోహన్ గారు చెప్తున్నారు బావమరుదులు సినిమాలోని ఒక సీన్ గురించి. అంటే మీరు ఆ సీన్ బాగానే వచ్చిందని మీరు అన్నారంట. అంటే బాగానే ఉంది, కొంచెం టైమింగ్ మిస్ అయింది కనుక మళ్ళీ అంటే రీషూట్ అంటే ఇప్పుడు వాడు చెప్పినట్టుగా చాలా కొంచెం వ్యయంతో కూడిన పని అండి. ప్రొడ్యూసర్ ఒప్పుకోవాలి కదా. అవునండి. తర్వాత కాల్ షీట్ ఒక హాఫ్ డే పోయిందంటే మళ్ళీ దొరకడం కష్టం, ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. అందుకని కొంచెం ఎందుకు లేరా బాగానే ఉంది కదా అన్న పద్ధతిలో ఉన్నాను. ప్రొడ్యూసర్ గారు ఎప్పుడైతే పర్లేదు ఇంకోటి తీయండి, ఇంకోటి రీషూట్ చేద్దామంటే ఇక ఫుల్ ఫ్లెడ్జెడ్గా చేసాం. అంటే ఫస్ట్ దాంట్లో చేసిన మిస్టేక్ తెలుస్తాయి కదా, మన మనసు ఉంటాయి కదా, అవి లేకుండా. ఓకే, మీరు ఎన్నో క్యారెక్టర్స్ చేశారు, అంటే ఎవరూ చేయలేని క్యారెక్టర్స్ మీరు మాత్రమే చేశారు. అన్ని డిఫరెంట్ క్యారెక్టర్సే, దేనికి దానికి వైవిధ్యం ఉంటుంది. అంటే పాత్రలు మీ వెంట పరిగెట్టాయా, మీరు పాత్రల కోసం వెంటపడ్డారా? ఇందాక చెప్పాను కదండి, నా మీద నమ్మకంతో మరి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్లు అలాంటి వేషాలు నాకు ఇవ్వటం, వచ్చినప్పుడు వాటిని నేను జాగ్రత్తగా దాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చేసి కాపాడుకోవటం చేయటం వల్లే లాంగ్ లివిటీని చేయగలిగాను. సినిమాల గురించి మాట్లాడుకుంటే ప్రతిఘటన సినిమా మీకు గుర్తింపు వచ్చిన సినిమా. ఆ సినిమా నేటికి 30 సంవత్సరాలు అయింది. సో ఆ సినిమా ఒక అనుభవాలు ఒకసారి. నిజంగా చెప్పాలంటే నన్ను తెలంగాణ వాడే అనుకున్నారు. అసలు ఆ తెలుగు మన తెలంగాణ యాక్సెంట్ అనేదే నాకు ఫుడ్ పెట్టింది. ఓకే, లేకపోతే కోట శ్రీనివాసరావు ఇంత యాక్టర్ కాదు, అదే గుర్తింపించింది నాకు. అవునండి, ఆ మాండలికమే నన్ను బతికించిందండి, నటుడిగా గుర్తింపు వచ్చింది మొట్టమొదట. కాబట్టి దానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అది యాక్చువల్గా మీరు చెప్పాలంటే పిఎల్ నారాయణ గారు వచ్చాడు, ఆర్టిస్ట్ తెలుసు కదా పిఎల్ నారాయణ గారు. ఆ ప్రతిఘటన స్క్రిప్ట్ అంతా ఆయనకి తెలుసు, బాగా టీ కృష్ణ గారు బాగా క్లోజ్గా ఉంటారు. ఏంటి చూసాను ఏదో మాటల మీద వచ్చి రే సరదాగా తెలంగాణ స్లాగ్ పెట్టరా అన్నాడు. ఏమయ్యా ఒక సీన్కి ఏముంటుంది అన్నా. ఏం లేదు సోదరి మండలారా అందరికీ దండం పెడుతున్నాను, అందరికీ నమస్కారం అంటాను, తెలంగాణలో ఏమంటారు అండి ఆ స్టైల్లో. ఆ మాటలకి మీరు చెప్పు అన్నాడు. మీ అమ్మలకి మీ అక్కలకి మీ నాన్నలకి అందరికీ పెడతాండ దండం బళ్ళు నవ్వాడు. ఒక నిమిషం ఆగన్నాడు. కృష్ణ గారిని పిలిచాడు రాత్రి 12ంటికి, పక్కనే రూమ్లో ఉంటే వచ్చాడు. ఆయన గుమ్మలో నుంచుంటే వాడు ఒక మాట అంటాడు చూడు అన్నాడు. మళ్ళీ ఆయన మంచి డైరెక్టర్ అన్నాడు, ఫుల్ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. నేను నచ్చలేదేమో రా అనుకున్నాను. కాదు చూడు కృష్ణ అట్ట కదా నచ్చబోతుమో అని చెప్పి వెళ్తాడు, ఓ పావు గంటలో ఏదో కబురు వస్తుండు అన్నాడు. 15 minutesలో స్క్రిప్ట్ ఆయనకి పంపించి ఎక్కడెక్కడ ఈ క్యారెక్టర్ని మనం ఇరికించవచ్చు,
నువ్వు రాసేవే అన్నాడు. ఎంత అదృష్టం చూడండి. అవునండి. నాకు ఎప్పుడు రికమెండేషన్ లేదు. మళ్ళీ రాసి వాడు చెప్పడం ఇట్లా ఉందని వాడు మామూలుగా చెప్పడం, నేను తెలంగాణ స్లాంగ్లో దాన్ని చెప్పడం, అట్లా 7-8 సీన్లు వచ్చినాయండి. ఆ 7-8 సీన్లే సినిమాలో ఉన్నాయి. మరి ఇన్ని డిఫరెంట్ స్లాంగ్స్లో మీరు సినిమాలు చేశారు, మీకు బాగా కష్టంగా అనిపించిన మాండలికం ఏదంటారు? నాకేది అనిపించలేదండి. ఏది ఏది అనిపించలేదు? యథార్థంగా నాకేది అనిపించలేదు. ఎందుకంటే మామూలు రిహార్సల్ ఉంటాయి కదా, చెప్పుకుంటూ చేసుకోవడం. హాస్య ప్రాధాన్యత చిత్రాలు అంటే అప్పట్లో ఈవివి గారు, జంధ్యాల గారు ఎక్కువగా తీసేవారు. అంటే వీళ్ళ సినిమాలో మీరు బాగా నటించారు. సో అంటే వీళ్ళతో మీకున్న అనుబంధం ఎటువంటిది? గురుభావమేనండి, ఏముంది. నాకంటే వయసులో చిన్నవాడైనా అయినప్పటికీ కూడా నాకు ఆయన అంటే గురుభావం. నాకు ఆయన నాటకాల రచయిత, నాటకాల దగ్గర నుంచి బాగా అండి. ఇప్పుడు ఈవివి గారి సినిమాకి సంబంధించిన ఒక సన్నివేశాన్ని చూద్దాం. దాంట్లో కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళు చెప్తుంటేనే మనకి క్యారెక్టర్ ఎక్కేస్తుంటుంది, మనం అందులో వెళ్ళిపోతుంటాం. అంత బాగా మంచి బాగా చెప్తారు అది. ఓకే, ఈవివి గారు మన మధ్య లేకపోయినా ఆయన కుమారుడు మీకేదో చెప్పాలనుకుంటున్నారు, ఒకసారి అది చూద్దాం. నాకు చాలా ఇష్టమైన నటుడు ఆయన. ఇప్పుడు ఒక సైడ్ కామెడీ చేసిన, అలాగే విలక్షణ నేను ఒక విలనీజ్ చేసిన, ఎవరు అండ్ ఏం చేసినా చూస్తాం. అది ఒకే ఒక పేరు తెలుగు ఇండస్ట్రీలో, కోట శ్రీనివాసరావు గారు. ఆయన పుట్టినరోజు ఈరోజు. సో కోట శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇంకా మరెన్నో సంవత్సరాలు మమ్మల్ని అందరినీ, తెలుగు ఆడియన్స్ని అందరిని అలరించాలని కోరుకుంటున్నాను. ఆ దేవుడు మీకు మంచి ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అల్లరి నరేష్ గారి గురించి, ఆయనతో కూడా మీరు యాక్ట్ చేశారు. మంచి కుర్రాడండి, మంచి భవిష్యత్తు ఉన్నవాడు, టైమింగ్ ఉంది అంతా. వాళ్ళ నాన్నగారి టైమింగ్ అంతా అతనికి వచ్చింది. అది మంచి నటుడండి. ఒకప్పుడు మీరు ఎంతో మంది సూపర్ స్టార్స్తో యాక్ట్ చేశారు, ఇప్పుడు యాక్ట్ చేస్తుంటే ఎలా అనిపిస్తుంటుంది? అంటే చేసేటప్పుడు నేనేం ఫీల్ అవునండి, ఎవరైనా డబ్బులు తీసుకున్నప్పుడు చేయాలి కదా, ఓకే, గ్యారంటీగా చేస్తానండి. అదేం పిచ్చిగా అలా ఉండదు నాకు. మీతో యాక్ట్ చేసిన ఈ జనరేషన్ కామెడియన్స్కి సంబంధించి వాళ్ళదంటూ ఒక స్టైల్ ఉంటుంది. ఏదో ఇప్పుడు ఆ తాగుబోతుగా మాట్లాడటం అదొక్కటి తప్ప మళ్ళీ రిలాక్స్ చేసి ఇంకోటి ఏం చేస్తే కష్టం అవుతుంది. అది ఉండాలండి. అది నేను చెప్పే నాటకానుభవం వల్ల అది వస్తుంది. అది అది ఉంటే 10 కాలాలు ఎప్పుడు మొట్టమొదటి వచ్చినప్పుడు అట్లా ఉంటాం, అలాగా ఆ రైజ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. లేదా సడన్గా ఎప్పుడు డ్రాప్ అయిపోతుంది. ఓకే, తాగుబోతు రమేష్ గారు మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దామండి. కోట గారు చాలా మహానుభావుడు. నటుల్లో తెలుగు ఇండస్ట్రీలో గొప్ప నటులు లిస్టు తీస్తే మొట్టమొదటిగా కోట గారి పేరు చెప్పుకోవచ్చు. అలాంటి మహానుభావంతో నటించడం కూడా చాలా గర్వంగా ఉంది. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కోట గారు హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. జనండి వీళ్ళందరికీ మరి చూడండి, నిజంగా మీలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ సార్, నిజం చెప్పాలంటే. అవునండి, జనరేషన్స్ అందరికీ కూడా నన్ను పిల్లలందరూ వాళ్ళందరూ అడుగుతుంటారు, గురుగారు ఇలాగా సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలంటుంటారు. నేనంటూ ఒకటి చెప్తే రాదురా, అబ్జర్వ్ చేసి మీరే నేర్చుకోవాలి ఆయన అంటుంటారు. సినిమా నట జీవితంలో ఎప్పుడైనా ఈ సినిమా ఎందుకు చేశాను రా బాబు అన్న సినిమా ఏదైనా ఉందా? ఏమైనా ఉంటే ఉంటాయండి, తప్పదు. మైనస్ పాయింట్ ఎప్పుడూ ఉంటుందండి, ఒక గుడ్డుకు పక్కన దేంటైనా ఉంటుంది. నిజ జీవితంలోనే ఉంటుంది. ఇప్పుడు చూడరాదు కోడచిన అవసరం మంచి నట్టు, అదే కాస్త స్ట్రైట్ ఫార్వర్డ్ రా, ముక్కు సూటిగా వెనక ముందు ఆలోచించుకున్న మాట్లాడతాడు అంటారు. కాబట్టి అది నాకు బ్యాడ్ కింద కదా ఏమంటారు, అలా చెప్తున్నాను. మంచిగా ఎప్పుడు ఏదో కొద్దిగా చెడు ఉంటుంది. ఓహో ఇలా అన్నారా ఏంటి అని నేను ఆలోచించుకోవాల్సిన ధర్మం నాది. ఒకటి చెప్పండి నాకు, ఎందుకంటే 10 మందికి చెప్పే వయసు, 10 మందితో నేను ఎక్కడ చెప్పించుకోను కదా. అంతేలేండి. మీరు చూశారు కదా, రామారావుని ఎక్కడ తిట్టలేదు నేను. రామారావు తిరితే అట్లా ఉంటుంది అనే ఉంది కదా, ఆ టైప్లో తప్ప అదే ఉండదు. ముఖ్యమంత్రి అండి, మహానుభావుడు. మరి ఆయన గురించి మరి సినిమా వేస్తే వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళకి కానీ కొంచెం కోపం రావడం సహజం కదా. కాస్త ఏదో ఒక ఏడాది పాటు ఒక గ్రూప్ నన్ను పిలవడం మానేశారు సినిమాల్లో. అప్పుడు లక్కీగా ఏంటంటే కృష్ణ గారికి 10-15 సినిమాలు ఉన్నాయి. ఈ గ్రూప్లో నాకు వేషాలు ఉండేవి కాబట్టి అంత పెద్ద అనిపించలేదు. ఒకసారి ఎయిర్పోర్ట్లో రామారావు కనపడితే వెళ్ళాను, మాట్లాడిచ్చాను. ఆయన భుజం తట్టి కంగ్రాచులేషన్ బాయ్, మంచి ఫ్యూచర్ ఉన్నట్లు మీరు నేను విన్నాను అన్నా. నేను కాళ్ళ దండం పెట్టి వచ్చాను. ఆయన ఏమో అట్లాంటివి పట్టించుకునే మంచి కాదండి. ఊరికే పక్క వాళ్ళు ఊరికే ఇది మాట్లాడటం తప్ప. ఆయన మహానుభావుడు, ఆయన పద్ధతే వేరు. అంటే సార్ పొలిటికల్ క్యారెక్టర్స్ కూడా మీరు బాగానే చేశారు సినిమాలో, ఎక్కువగా అలాంటి క్యారెక్టర్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి పొలిటికల్ జీవితం నుంచి ఎందుకు బయటకు వచ్చేసారు?
పొలిటికల్ నుంచి ఎందుకు బయటకు వచ్చేసారండి? నేనేం బయట రాలేదండి, ఎలక్షన్లు వాటిలో నుంచోట్లేదు అంతే. నేను అప్పటికి ఇప్పటికీ బీజేపీ అని బీజేపీ ఇది శుభ్రంగా ఫాలో అవుతుంటాను. కాకపోతే వయసు వచ్చింది కాబట్టి మీటింగ్లు వాటికి విపరీతంగా ఎప్పుడు జరగడం లేదు, ఈ కాలు ప్రాబ్లం వల్ల, అంతే తప్ప నాకు అదేం లేదండి. జీవితంలో కూడా స్నేహానికి మీరు ఎక్కువగా విలువిస్తూ ఉంటారు. స్నేహానికి ఎక్కువ విలువిస్తుంటారు మీరు, స్నేహబంధం. స్నేహమా? ఇప్పటికీ కూడా మీ చిన్ననాటి స్నేహితులతో కలుస్తూ ఉంటారని విన్నాను. అవునండి. సో స్టేట్ అన్ని బ్యాంక్ వాళ్ళు బంధాల ఎవరు కంటే కలిసినా కూడా నేను స్నేహబంధం కలుస్తుంటాను. గొప్పదని మీరు అంటూ ఉంటారు. అంటే ఏ కష్టం వచ్చినా స్నేహితులతో చెప్తే అది మర్చిపోగలం అంటారా? ఎందుకు మర్చిపోలేమండి, అది అదేగా స్నేహం అంటే. రియల్గా ఫ్రెండ్ అంటే నిజంగా స్నేహితుడు అంటే అలాంటి వాళ్ళే. మన కష్టాలను నష్టాల్లోనూ లాభంలో మన దగ్గర నుంచి ఆశించింది లేదు, కష్టంలో మన ఏదో ఉద్ధరించింది లేదు, అలాంటి వాళ్ళే ఫ్రెండ్. ఏదో మంచి సలహాలు చెప్తున్నా ఆయన ఎట్లా ఏదమ్మా అలాగే ఉంటాయండి. నేను తర్వాత నిజం చెప్తున్నానండి, నా ఇబ్బందులు ఏవి నా నటన జీవితానికి నేను అడ్డం పెట్టుకోలేదండి. ఎప్పుడు కూడా మాకు కనిపించలేదు సార్ నిజంగా. అంటే కూడా ఇవి ఇంటి దగ్గర పడుతూనే అన్నీ చేసేవాడిని. నిజమండి అది. అందుకని మా అబ్బాయి అనేవాడండి నన్ను, యువర్ నాట్ ఎ క్యారెక్టర్ యాక్టర్, యువర్ అన్ యాక్టర్ విత్ క్యారెక్టర్. సూపర్ సార్, సూపర్లే. మా అబ్బాయి అనేవాడు నన్ను, నాన్నగారు మీరు క్యారెక్టర్ యాక్టర్స్ కాదండి, యువర్ అన్ యాక్టర్ విత్ క్యారెక్టర్. నేను వేషం చేయాలంటే మండలికి నేర్చుకోవట్లా, అట్లాగే బతుకు తెరువు కోసం ఏదో నేర్చుకోండి, తప్పులేదు. అట్లా అని చెప్పి కంప్లీట్గా బాధ్యతను మర్చిపోవడం, తెలుగు శతకాలు మర్చిపోవడం. సుమతి శతకం అంటే ఎవరికి తెలిసి చెప్పండి. అమెరికా వెళ్ళినప్పుడు ఇదే చెప్పాను, తెలుగు గొప్పది అంటే గొప్పదేనండి, దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు తెలుస్తుందండి. ఇప్పుడు సుమతి శతకం ఉంది, నీతి శతకం అంటారు దాన్ని. దాంట్లో ప్రతి ఒక్కొక్క పద్యానికి ఒక భావన, ఒక నీతి ఉంది కదండి. ఇప్పుడు ట్వింకిల్ టింకిల్ లిటిల్ స్టార్ హబై వండర్ వాట్ యు ఆర్, ఏమిటి చెప్పండి దాంట్లో మీరు నేర్పింది. స్టమక్ ఏకింగ్ కాల్తీ డాక్టర్ దీంట్లో మీరేం నేర్పారు. ఇప్పుడు అదే ప్లేస్లో ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండి చూడ రుచులు జాడబేరురా, పురుషులందు పుణ్య పురుషులు వేరురా విశ్వదాభిరామ. ఎంత నీతి ఉంది దాంట్లో. ఉప్పు కప్పురం రెండు ఒకటిగా ఉంటానైనా రుచి వేరు, అలాగే మనుషుల్లో కూడా వేరు వేరు ఉంటారు, జాగ్రత్తగా బతుకు, నేను తెలుసుకుని బతుకు. అక్కరకు రాని చుట్టం ముక్కిన వరమీని వేల్పు, మోహరమున తానెక్కిన పారని గుర్రము, గ్రక్కున విడు వంగవలే గగరాసుమతి. ఉపకారం లేనటువంటి దేవుణ్ణైనా మార్చుకోమన్నాడు. ఉదాహరణ చెప్పాలంటే ఒక పద్యం ఉంది, చెప్పండి. బండన భీముడార్త జనబాంధవుడు జల బాణతోన కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తి రామమూర్తికి రెండవ సాటి దైవిక లేడన్సు గడగట్టి వేరికా డాండ నిడంబుల జాండము నిండ మత్త వేదండ మునికి చాటదని భద్రగిరి దాచీకరణాపోయాడు. చూడండి ఎంత రావుని నేను బలమైనటువంటి ఏనుగు పైన నుంచి రాయి విసిరితే ఎంత అవుతుందో అంత ఇదిగా కొలుస్తాననే పద్ధతిలో చెప్తాడు. అవి నేను చెప్పేది. మంచి ఉందండి, ఊరికే ఏదో చెడు అనుకోవడం కాదు, మన మంచిని కూడా చూసుకుని అప్పుడు వెళ్ళాలని నా భావన. అంతకంటే అట్టని చెప్పి నేను పరభాష, ఇప్పుడు నా మీద ఇండస్ట్రీలో ఏంటంటే పరభాష నటులు పడరు, కోట శ్రీనివాసరావుకి పడరు అని అంటుంటారు. నేను నటులను పడకపోవటం లేదండి, నువ్వు ఏ భాష వాడైనా తీసుకురా, నటుని తీసుకురా. ఇప్పుడు నేను ఇతర సినిమాలు ఇతర భాషల్లో యాక్ట్ చేయట్లే, వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు, ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు 30 సినిమాలు దాకా చేశాను తమిళ్లో, మరి ఎట్లా యాక్సెప్ట్ చేశారు. ఒక యాక్టర్ నువ్వు తీసుకొచ్చేది యాక్టర్ని తీసుకురావట్లే, రోడ్డు మీద పుచ్చకాయలు అమ్ముకునేవాడు వాళ్ళని నేను తీసుకొచ్చి బొంబాయి నుంచి తీసుకొచ్చి అక్కడ ఎవరు గుర్తించరు, వాళ్ళని తీసుకొచ్చి పెద్ద పెద్ద హోటల్స్ ఇచ్చి వాళ్ళకి లక్షలు ఇచ్చేదానికంటే ఇక్కడ వాళ్ళని పోషించు. ఆ మాత్రం చేసేవాళ్ళు లేరా, అంతకంటే బ్రహ్మాండం చేసేవాళ్ళు ఉన్నారు. అది నా భావన. ఇప్పుడు నేను అమితాబ్ బచ్చన్తో వెళ్ళి యాక్ట్ చేసి వచ్చానండి, మరి నేను గ్రేట్గా చెప్పుకున్నాను, యాక్టెడ్ విత్ అమితాబ్ బచ్చన్ అని. ఎందుకంటే మహానుభావుడు, ఇంటర్నేషనల్ స్టార్, అలాంటి వాడితో అలా ఉండాలి. కానీ మీకు నిజంగా దమ్ముంటే నజీరుద్దీన్ స్టార్ని పట్టరండి, నానా పాటేకర్ని పట్టరండి, ఒక అమరేష్ పురి లాంటి వారిని పట్టరండి. ఎస్, వాళ్ళ దగ్గర నేను నౌకరు వేషం ఏమన్నా వేస్తాను, ఎందుకంటే వాళ్ళు వర్తున్నటువంటి నటులు. అలాంటి వాళ్ళని తీసుకురాకుండా కోనికిచ్చగాళ్ళని తీసుకొచ్చి ఈ మధ్యన కొత్తగా స్లోగన్ వచ్చింది, తెలుగు సినిమాలు హిందీలో కూడా బాగా ఆడుతున్నాయండి
అందుకని హిందీ అట్మాస్ఫియర్ హిందీ వాళ్ళని పెట్టారు. మరి హీరో పరిస్థితి ఏంటి? తెలుగుడు కదా అతను, ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు? ఊరికే ఏవోటి పిచ్చి పిచ్చి పనులు మాటలు మాట్లాడటం తప్ప వాళ్ళు చేసేదానికి వాళ్ళకి తెలుసు, దాన్ని కవర్ చేసుకోవడానికి మాట్లాడటం అంటే అది నేను చెప్పాను. సరే, అంటే మీ 20 ఏళ్ల నట ప్రస్థానంలో ఎన్నో క్యారెక్టర్స్ చేశారు. అంటే ఇంకా చేయాల్సి అంటే మిగిలిపోయిన క్యారెక్టర్ ఇది, నేను చేయలేకపోయిన అన్న క్యారెక్టర్ ఏదైనా మిగిలి ఉంటుంది అంటే మాకైతే లేదో ఏమో అనిపిస్తుంది, మీకేమైనా అలా? ఇప్పుడు ఇదివరకు అండి సినిమా ప్రభావం ప్రజల మీద ఉండేది. అందుకనే రామారావు స్టైల్గా ప్యాంట్లు వేయటం, శోభన్ బాబు గారి లాగా షర్ట్లు, సాధన కట్టు, ఏమండి వాణిశ్రీ గారి శారీలు, ఇలాంటి గుణసుందర్ చీరలు, ఇలాంటివన్నీ గమ్మత్తుగా ఉండేవి. ఇప్పుడు ఏమైపోయిందంటేనండి ప్రజల ప్రభావం సినిమా మీద పడిపోయింది. ఇప్పుడు ఇందాక మీరు అడిగారు పొలిటికల్ క్యారెక్టర్లు, నేను ఒక 200 సినిమాల్లో వేసి ఉంటాను పొలిటికల్గా. మరి బోర్ కొట్టకుండా నాకు పొలిటికల్ క్యారెక్టర్ని కోటగారు వేస్తే బాగుంటుందని ఎందుకంటారు? ఏదో ఒక వెరైటీ, అది ఎక్కడ నేర్చుకున్నాను? ప్రజలను చూసి. అవుటర్ తీశాడంట అంటే విడిగా తీసా. అవుటర్ అనేది కొత్తగా ఈ సిటీ అట్మాస్ఫియర్లో వచ్చేటువంటి మాండలికంలో ఉంటుంది, ఈ పల్లెటూళ్ళకి వెళితే ఉండదు. దశరథ మహారాజు యజ్ఞం చేసినవి ఎవరికి? ఇంగ్లాం దేవుడికి యజ్ఞం చేసిండు. ఎట్లా చేసిండు? గీ పోసిండు, యజ్ఞం చేసిండు. ఇంగ్లము దేవుడు అంటే అగ్నిదేవుడు, ఇంగ్లం అంటే అలాంటివి అదండి. అలాంటి పదాలు పడతాయి కాబట్టి కోట శ్రీనివాసరావు మాట్లాడేదంటే కొంచెం బాగుంటుంది అంటారు. నాకంటే బాగా మాట్లాడు తనికెళ్ళ భరణి గారు ఉన్నారు, వారు చదవగానే ఎందుకు మాట్లాడరు, బాగా మాట్లాడతారు. కానీ ఇదిగో ఈ రాణింపు కారణం అది, కాస్త దాంట్లో కొంచెం చమక్కులు పెట్టి చేయటం. ఓకే అండి, ధన్యవాదాలండి కోట శ్రీనివాసరావు గారు. మేము పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి మాతో కాసేపు మీరు ముచ్చటించారు, మీ అనుభవాలని మాతో పంచుకున్నారు. సినిమాలు కొంచెం ఇప్పుడు కనపడడం మానేసినా తగ్గినప్పటికీ ప్రేక్షకులను మీ ద్వారా నన్ను కలుసుకుని అందరితో నేను సరదాగా మాట్లాడుకుని వాళ్ళ ఆశీస్సులు తీసుకునే అవకాశం మీరు నాకు ఇచ్చారు కాబట్టి మీ 10 టీవీ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొకసారి మీకు 10 టీవీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు అండి కోట శ్రీనివాసరావు గారు. మీరు ఎప్పుడు ఇలాగే నవ్విస్తూ ఉండాలని 10 టీవీతో పాటు నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది కోట శ్రీనివాసరావు గారితో మాటామంతి. 10 టీవీ మరొకసారి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన మరెన్నో సినిమాల్లో నటించి మనల్ని మెప్పించాలని కోరుకుంటూ ఇది వాల్టి స్పెషల్. చూస్తూనే ఉండండి 10 టీవీ, న్యూస్ పీపుల్.